హలో ఫ్రెండ్స్, మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మనందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నిటినీ సమకూర్చాలని కోరుకుంటున్నాం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది అంటారు. అంటే ఒక కొత్త యుగానికి ఆది, అంటే ఒక నూతన సంవత్సర ప్రారంభాన్ని ఉగాది అంటారు. ఇంకా మన తెలుగు వాళ్ళందరూ కూడా షడ్రుచులతో చేయబడిన ఉగాది పచ్చడిని రుచి చూస్తారు. అంటే మనిషి యొక్క జీవితంలో ఆ 6 రుచులు తప్ప ఇంకేం లేదు కాబట్టి అవన్నీ కూడా నూతన సంవత్సరం నాడే మనం తీసుకుంటే మిగతా అన్ని రాబోయేవన్నీ కూడా మనకి ఈజీగా అలవాటు అవుతాయి. అంతేకాకుండా అన్నిటికీ మనం అడ్జస్ట్ అయ్యే మైండ్ సెట్ కూడా మనకి వస్తుందని అర్థం. ఇంకా మాకు ఉగాది అయితే రంగురంగుల రంగోలీతోనే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇంటి ముందు ముగ్గో రంగోలియో లేకపోతే పండగ వచ్చిందని ఎలా తెలుస్తుంది మరి? సో మేము కూడా ఉగాది నాడు ఉగాది రంగోలీతో మొదలు పెట్టామన్నమాట. సో ఉగాది అంటే మామిడికాయల సీజన్లో వస్తుంది కాబట్టి మామిడికాయలని ఇంకా వాటిని చిలుకలు కోవెళ్ళు ఇవన్నీ కూడా కొరుకుతున్నట్టుగా అంటే రిప్రజెంటేషన్స్ మనం ఎక్కువ చూడగలుగుతాం ఉగాది అన్ని వెతికినప్పుడు. సో వాటిని ఇక్కడ మేము కూడా రంగోలీగా ట్రై చేసామన్నమాట. అండ్ మనం పల్లెటూరులో ఉన్నప్పుడు వీధంతా కూడా ముగ్గులమయంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మేము సిటీలో ఉన్నాం రైట్ నౌ కాబట్టి ఏదో చిన్న రంగోలీతో సరిపెట్టుకున్నాము. వచ్చే ఉగాదికైనా పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఇంటి ముందు ముగ్గులకి రంగులు పడ్డాయంటే ఇంకా పండగ వచ్చేసిందనే అర్థం. సో రంగులు వేయడం కూడా మేము మిస్ అవ్వకూడదని చెప్పి వాటిని కూడా ట్రై చేసాము. ఇప్పట్లో అయితే చాలా సిటీస్లో అసలు ఇంటి ముందు ముగ్గేయడం అనే హాబీ, ఆ హ్యాబిట్ అనేది ఎవరికీ లేకుండా పోయింది. అసలు పండగలప్పుడు ఈద్లో అలా చూద్దామన్నా ముగ్గులు వేసే వాళ్ళే కొరతగా ఉన్నారు. అండ్ పండగలంటే పల్లెటూరే అనేది తప్పకుండా గుర్తొస్తుంది సిటీలో పండుగలు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా ఉగాది నాడు లేచి ముగ్గులన్నీ వేసిన తర్వాత తలంటి స్నానం చేసి ఇంకా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని రుచి చూసి ఎక్కడైనా గుడికి అలా వెళ్ళి అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తారు. సో చూసారా ఎంత ఈజీగా రంగోలీ ఎంత అందంగా తయారైందో మరి. అండ్ మోస్ట్లీ మనం ఫస్ట్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత కలర్స్ ఇచ్చి ఆ కలర్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ముగ్గు మీద కానీ ఆ రంగోలీ మీద కానీ ముగ్గు పిండితో అయినా చాక్ పీస్తో అయినా అవుట్లైన్ని కరెక్ట్ చేసామంటే చూడ్డానికి మళ్ళీ ఆ రంగోలీకి కొత్త లైఫ్ వచ్చినట్టు ఉంటుంది. సో కలర్స్ ఇచ్చిన తర్వాత రంగోలీకైనా ముగ్గుకైనా అవుట్లైన్ ఇవ్వడం అనేది ఎప్పటికీ మరవకండి. సో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా, కలర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్కి వచ్చింది రంగోలీకి అవుట్లైన్ ఇచ్చిన తర్వాతే. ఇంటి ముందు ముగ్గు ఎంత బ్రైట్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత హ్యాపీగా మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నామని అర్థమంట. సో ముగ్గులు వేయడం అనేది అలవాటుగా కాకుండా మన మంచి కోసం ఒక పాజిటివ్ వైబ్ సెట్ చేయడం కోసం అని చెప్పి వాటిని వేయటం అందరూ కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాము. సో మొత్తం ఇప్పుడైతే రంగోలీ అయిపోయింది, కలర్స్ ఇవ్వడం అయిపోయింది, ఆపై అవుట్లైన్ ఇవ్వడం కూడా అయిపోయింది. ఇంకా ఉగాది విషెస్ కూడా తెలుగు ఇంకా ఇంగ్లీష్లో రాసాము. అంటే ఇక్కడ తెలుగు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంగ్లీష్లో రాయడం అనేది జరిగింది. ఇంకా మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి ఉగాది శుభాకాంక్షల్ని తెలుగులో రాయకపోతే ఎలా చెప్పండి. సో అది కూడా అయిపోయింది. ఇంకా పూలతో కుంకుమ పసుపు పెట్టి గడపను కూడా అలంకరించి అయిపోయింది. అండ్ పండగ అంటే ఆ ఇల్లు కడిగి ముగ్గు వేయడంలోనే ఆ సంబరం అంతా కూడా దాగుంటుంది. ఇంకా రంగురంగుల రంగోలీ పని పూర్తయింది కాబట్టి మేము కూడా తొందరగా వెళ్ళి తలంటి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేస్తాము. మనము ఇంటి పక్కనే ఉన్న ఒక విష్ణు ఆలయానికి వెళ్ళబోతున్నాము. ఇంకా ఈరోజు మనం వచ్చుండే ఈ ఆలయం అయితే శ్రీ శ్రీనివాస పెరుమాళ్ స్వామి ఆలయం, కురై తీర్కుం గోవిందన్ ఆలయం అంటారు. అంటే ఎటువంటి లోపాలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా వాటన్నిటిని తీర్చే గోవిందుడు అని అర్థం. రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అసలు ఉగాది రోజు ఇంత ఖాళీగా రోడ్లు ఉన్నాయి ఏంటి అనిపించింది. అండ్ ఇక్కడైతే మోస్ట్లీ ఉగాదికి హాలిడే లేదు కాబట్టి చాలామంది ఆఫీస్ వర్క్స్లో బిజీగా ఉన్నారేమో. మేమైతే ఉదయాన్నే టెంపుల్కి వచ్చేసాము. సో స్వామి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే ఏ పనైనా చేయాలని డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంకా గుడి కూడా రీసెంట్గానే రెనోవేట్ చేశారు. మేబీ ఇప్పుడు తెలుగు తమిళ్ న్యూ ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి గుడిని ఎంతో బాగా క్లీన్గా నీట్గా రెడీ చేసి ఉంచినట్టున్నారు. చూడ్డానికైతే ఒక కొత్త గుడి ఫీల్ వస్తుంది.
అండ్ మేమైతే గుడిని చేరుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 7:30 ఉంటుంది టైము. 7:30కే ఎంత ఎండగా అనిపిస్తుందో కదా, వేసవిలో మొదలయ్యాయి అనడానికి ఈ ఎండే సాక్ష్యమేమో. ఇక్కడ గుడి అయితే ఎంతో విశాలంగా ఉంది, ఇంకా ఎంతో ప్రశాంతంగా కూడా ఉంది. అండ్ గుడి చిన్నదే అయినప్పటికీ, ఇంకా గుడి స్వయంభూమూర్తి కాకుండా వీళ్ళే ప్రతిష్ఠ చేసినదే అయినప్పటికీ పూజలన్నీ కూడా చాలా బాగా జరిపిస్తున్నారు. ఇంకా గుడి అయితే ఎంతో నీట్గా క్యూట్గా మెయింటైన్ చేస్తున్నారు. గుడి రెసిడెన్షియల్ ఏరియాలో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎంతో పీస్ఫుల్గా ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేస్తున్నారు. గర్భగుడిలో విష్ణుమూర్తి దర్శనం అయిన తర్వాత ఆచార్యులు దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నదైతే గుడి విమానం. ఇంకా ఇక్కడ ఈ గుడిలో ఫేమస్ అయితే ఈ పనసకాయ చెట్లు. పనస పండ్లు అయితే సీజన్లో ఎంత పెద్దదిగా ఉంటాయో తెలుసా, దాదాపు ఒక 4 నుంచి 5 పనస చెట్లు ఉన్నాయి ఈ గుడిలో మాత్రం. అండ్ ఇప్పుడు మనం వచ్చిండేదైతే అలమేల్మంగ అమ్మవారి యొక్క సన్నిధికి. అండ్ గర్భగుడిలో కూడా అమ్మవారు స్వామివారు కలిసి మనకి దర్శనం ఇస్తారు. ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనకు కనిపించేదంటే ఒకే శిలాస్వరూపంలో ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు సుదర్శనుడు, వీళ్ళిద్దరూ కలిసి ఒకే శిల్పంలో ఒకే రాయి మీద దర్శనమిచ్చే ఆ శిలాస్వరూపాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చూస్తున్నదైతే నరసింహస్వామి, అండ్ ఇటువైపు చూస్తే సుదర్శనుడు ఉంటాడు. అండ్ మోస్ట్లీ చాలా విష్ణు ఆలయాల్లో మనం ఇటువంటి స్వరూపాన్ని చూసుకోగలుగుతాం. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం ప్రదక్షిణ కంటిన్యూ చేసినట్లయితే కళ్యాణ శ్రీనివాసుడి యొక్క శిలాస్వరూపం కనిపిస్తుంది. చాలామంది పెళ్లి కాని వారు ఇక్కడ వచ్చి స్వామివారికి వాళ్ళ ప్రార్థనల్ని మొక్కుల్ని చెల్లించుకుంటారు. ఆ తర్వాత తనకి నేరెదురుగా కళింగ నర్తనుడు అంటే పాము మీద నాట్యం చేసిన ఆ సినారియో మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తే మనకి ఆండాళ్ళ అమ్మవారి యొక్క సన్నిధి కనిపిస్తుంది. సో విష్ణుమూర్తి ఆలయాల్లో మనం ఎవరినైతే దర్శించుకుంటామో ఆ అందరి మూర్తుల్ని కూడా ఇక్కడ ఈ ఆలయంలో ఉంచారు. ఇంకా తిరుపతి ఆలయంలో ఎలా విమాన వెంకటేశ్వరుడు కనిపిస్తారో అలా ఇక్కడ ఈ గుడి విమానంలో కూడా మళ్ళీ మనకు ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ప్రదక్షిణని కంటిన్యూ చేస్తే మనకి శ్రీరాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి కనిపిస్తారు. అండ్ రాముల వారి యొక్క సన్నిధికి నేరుగా ఆంజనేయ స్వామి యొక్క ప్రాంగణం. సో రాముల వారు ఎక్కడ ఉంటే ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు కదా మరి. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నదైతే ధ్వజస్తంభం గర్భగుడికి నేరుగా మనకు కనిపిస్తుంది అన్నమాట. సో మనం అన్ని సన్నిధుల్ని దర్శించుకొని గుడి యొక్క ప్రదక్షిణని కంప్లీట్ చేసుకున్నామన్నమాట. అండ్ ఎంట్రన్స్లో స్పెషల్ డేస్లో ప్రసాదం అవి ఇస్తారు, అవి మనం గుడిలో కూర్చొని తినే అవకాశం ఉంటుంది. సో ధ్వజస్తంభం, బలిపీఠం గర్భగుడికి నేరుగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ మనం ఆలయ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా గుడికి బయట ఉన్న యాగశాల వీటన్నిటిని చూద్దాం రండి. గుడి ప్రాకారం, బయట ఉన్న ప్రాకారం మొత్తం ఉన్న విష్ణుమూర్తి వాహన శిలారూపాలు చాలా బాగుంటాయి. ఇంకా గుడి బయట ఉన్న ఆ గ్రౌండ్లో మనకి యాగశాల అనేది కనిపిస్తుంది. యజ్ఞాలు చేయడానికి సెటప్ మొత్తం కూడా రెడీ చేసి ఉంచినట్టున్నారు. గుడి ఎంట్రన్స్ ఏదైతే ఉందో దానికి ఒకవైపు శంకు చక్రాన్ని చూడగలుగుతాము, అండ్ మరోవైపు అయితే అవనీత కృష్ణుడి సన్నిధి కనిపిస్తుంది. సో గుడి దర్శనం అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇప్పుడైతే ఒక స్వీట్ అండ్ హాట్ రెసిపీస్ చేసుకుందాము ఫెస్టివల్ కోసం అని డిసైడ్ అయ్యి, ఫస్ట్ అయితే బొబ్బట్లు అంటే పోలీలు అంటాం కదా, సో వాటి కోసం పప్పుని నానబెట్టాము. సో నానిన పప్పుల్ని కుక్కర్లో వేసి ఉడికించుకోబోతున్నాము. అండ్ పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పులో నీళ్ళని వడగట్టేసి ఆ పప్పుని మాత్రం తీసేలా పక్కకు ఉంచాను, ఆరాలి కాబట్టి వేడి. అంతలోపు మనం పిండి రెడీ చేసుకుందాం. గోధుమ పిండి కాస్తంత ఉప్పు వేసి, నూనె లేదా నెయ్యి వేసి
చపాతీ పిండి పదానికి మనం కలుపుకోవాలి. చపాతీ పిండి స్టేజ్కి వచ్చేలా వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసి కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పిండిని మృదువుగా ఉంచుకోవడానికి. అండ్ ఆల్మోస్ట్ మనం కలుపుకొని ఆ చపాతీ పిండి స్టేజ్కి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచాం కదా, ఆ పప్పుని మిక్సీలో వేసి మిక్సీ పట్టించుకోవాల్సి ఉంటుంది. సో పప్పుతో పాటు స్వీట్ కాబట్టి ఏలకులు ఇంకా బెల్లం కాస్త వేస్తున్నాము. వీటి మూడింటిని కలిపి మిక్సీ వేసుకుంటున్నాం. సో ఆల్రెడీ నానబెట్టి ఉడికించిన పప్పు కాబట్టి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది కూడా. సో కొంచెం పిండి తీసుకొని చపాతీలా రుద్దుకోవాలి. అండ్ అయినంత వరకు చేతికి నూనె అంటుకోండి, సో అతుక్కోకుండా వస్తుందన్నమాట. అండ్ మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచిన పప్పు బెల్లం ఆ స్టఫింగ్ని అందులో ఉంచి మళ్ళీ మెల్లిగా సన్నగా రుద్దుకోవాల్సి ఉంటుంది. అండ్ సో బొబ్బట్లు రుద్ది అయిపోయింది. ఇప్పుడు రేకును ఆల్రెడీ కాల్చి ఉంచాం కాబట్టి ఆ పెనం మీద వేసుకుంటున్నాము. సో నెయ్యి లేదా నూనె వేసి బాగా రెండు పక్కల కాలనిచ్చి తీసుకుంటే మన బొబ్బట్లు రెడీ అయిపోతాయి అన్నమాట. అండ్ తీపు మైల్డ్గా కావాలంటే బెల్లం దానికి తగినట్టు, లేదా తీపు బాగా ఎక్కువగా తినేవారైతే బెల్లం దానికి తగినట్టు వేసుకోండి ఆ పిండిని మిక్సీ పట్టించేటప్పుడు. సో ఉగాదికి వచ్చే గెస్ట్స్కి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి స్వీట్ అయితే రెడీ చేసుకున్నాము. సో పోలీలు స్వీట్. నెక్స్ట్ అయితే మనం ఒక కారం చేయబోతున్నాం, హాట్ ఐటమ్. సో ఓం పొడి మనందరూ బేకరీస్లో మోస్ట్లీ ట్రై చేసి ఉంటాము. సో దాన్ని ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే శనగపిండి తీసుకుని అందులో జల్లించిన బియ్యం పిండి వేసి ఇంకా దాంతో కొంచెం పసుపు పొడి, ఉప్పు, కావాల్సినంత కారప్పొడి వేసుకున్నాము. అండ్ వామ్ ఉంటుంది కదా, వామ్ని నీళ్ళల్లో ఒక 1/4 గంట నానబెట్టి ఆ నీటిని మాత్రం ఇందులో వడగట్టుకుంటున్నాం. ఇంకా పిండిలో కలుపుకోవడానికి నెయ్యిని కాస్త కళాయిలో మరిగించుకొని వాటిని యాడ్ చేసుకుంటాం. నెయ్యి వేయకపోయినా బటర్ వేసుకోవచ్చు, లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాస్త వెచ్చగా ఉండేటట్టు వేసుకుంటే పిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని వేసి మనం పిండి కలుపుకునేలోపు ఇక్కడ పక్కన ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ చేసి ఉంచుతున్నాను. అండ్ పిండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. అండ్ ఈ పిండి అయితే చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా ఉండాలి, ఇంకా బజ్జీలు వేస్తాం కదా ఆ పిండి కన్నా హార్డ్గా ఉండాలి. ఈ ఓం పొడి అనేది చాలా సన్న సన్న దొంకలున్న మురుకులు కొలాయి తట్లో వేస్తాం కాబట్టి పిండి సాఫ్ట్గా ఉంటేనే ఈజీగా ఫ్లో అవుతుందన్నమాట. అండ్ మనకి నూనెలో పిండడానికి కూడా అప్పుడే ఈజీ అవుతుంది. సో పిండి అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందని చెక్ చేసి వేస్తున్నాము. సో ఇప్పుడైతే చూడండి, పిండి సెమీగా సాఫ్ట్గా ఉండడం వల్ల ఈజీగా పిండడం అనేది అయిపోతుంది మనకి. సో మోస్ట్లీ ఒక 1 to 2 minutesలోనే కాలిపోతుంది. అండ్ రెండు పక్కల తిప్పిచ్చి వేయండి, సో అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. సో మనం పిండిని వెంటనే ఆయిల్ హీట్కి ప్లస్ అందులో ఉన్న తడిదనానికి ఆ బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ తగ్గిన వెంటనే మనం వీటిని తీసేయచ్చు, అంటే పిండి కుక్ అయిపోయిందని చెప్పి అర్థం అన్నమాట. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసాము, మాకైతే టేస్ట్ అదిరిపోయిందనే చెప్పాలి. ఎంత మనం డబ్బులు ఇచ్చి షాపుల్లో ఎంతో గ్రాండ్ షాప్స్లో కొని పంచినప్పటికీ మన ఆత్మీయులకి మనం మన చేతులారా చేసి వాళ్ళకి తినిపించడం, ఆ హ్యాపీనెస్కి ఏది ఈక్వల్ కాదనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ మా ఉగాది అయితే రంగోలీతో, గుడికి వెళ్ళడంతో, ప్లస్ ఒక హాట్ అండ్ స్వీట్తో ఎంతో హ్యాపీగా సాగిందని చెప్పాలి. సో మీ ఉగాది ఎలా స్టార్ట్ అయ్యిందనేది తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.